హాయ్ అందరికీ. ఇవాళ గోరుచిక్కుడుకాయ కూర కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. భలే టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారండి. అందుకోసం కొత్తిమీర, తెల్లగడ్డ, ఒక 5-6 పచ్చిమిర్చి వీటన్నిటిని వేసుకొని మిక్సీ కచ్చాపచ్చాగా వేసుకోవాలి. ఇలాగ వేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఒక చిన్న గరిటెడు ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపిండి కూడా వేసి ఆనియన్స్తో పాటు మరొకసారి వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న కొత్తిమీర, తెల్లగడ్డ, పచ్చిమిర్చి పేస్ట్ వేసి మరోసారి వేయించుకోవాలి. ఇలాగ వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడు కూడా వేసి మరోసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఈ కూర కొంచెం గట్టిగానే ఉంటేనే బాగుంటుంది. అందుకని తగినంత వాటర్ వేసుకోండి. తర్వాత మూత పెట్టి 2 విజిల్స్ పెట్టుకుంటే కూర అయితే మనకి ఇలాగా రెడీ అవుతుందండి. ఈ కూర చపాతీలోకైనా వైట్ రైస్లోకైనా భలే టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిని చూడండి, చేసి చూడండి, భలే ఉంటుంది. సూపర్ టేస్టీ. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.